కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టుకొని మాజీ సైనికులు, విద్యార్థులు, పుర ప్రముఖులు కార్గిల్ అమర జవాన్లకు జోహార్ జోహార్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, దేశ చరిత్రను విద్యార్థులకు చెప్పుకుంటూ విద్యార్థులు ఆర్మీలో చేరే విధంగా ప్రేరేపించాలని కోరారు. వచ్చే సంవత్సరం వరకు మహబూబాబాద్లో కార్గిల్ స్తూపం నిర్మాణానికి కృషి చేస్తామని వారికి హామీలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ వినోద్, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. దివాస్ దినోత్సవాన్ని ఈరోజు మన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పౌర ప్రముఖులు చాలామంది ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిజంగా కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వీరు ఎక్స్ సర్వీస్ మెన్లు అందరూ కలిసి ఆయా స్కూళ్ళలో ఎస్ఆర్ఎన్టీ కాంపిటీషన్ పెట్టి ఆ కార్గిల్ గురించి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతోనే ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళని ఈరోజు సన్మానిద్దామని చెప్పేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఉంది. మన భారతదేశం నిజంగా కూడా ఒక సెక్యులర్ కంట్రీ. అన్ని మతాలకు, కుల మతాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ జీవించే హక్కు ఇచ్చిన మన భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మన ప్రజల మీద ఉందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో గొప్పగా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూళ్ళలో పిల్లలను కూడా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పిల్లలను కూడా కొంతమంది అన్నా మన డిఫెన్స్ సైడ్ వెళ్తే బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడితే అనే ఉద్దేశంతోనే వాళ్ళకు మన దేశ చరిత్ర గురించి చెప్పుకుంటూ వాళ్ళను భారతదేశ డిఫెన్స్ సైడ్ వెళ్ళే దిశగా కొంతమందిని కూడా మనం తయారు చేద్దామని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో ఇక్కడ చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చాలా చక్కగా గొప్పగా చేసుకున్నాం. రాబోయే రోజుల్లో వీరు 1-2 కోరికలు కోరారు. ఒకటి, వచ్చే సంవత్సరానికల్లా మన కార్గిల్ దివాస్ ఇది మన డే జరుపుకోవడానికి ఒక కార్గిల్ స్తూపం కావాలని కోరడం జరిగింది. నేను డెఫినెట్గా అది పరిశీలిస్తానని చెప్పేసి వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం మన మహబూబాబాద్ జిల్లాలోనే దాదాపు 500 మంది మనకు ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు మనం కూడా కొంత కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కొరకు లేకపోతే వాళ్ళ సంఘాన్ని కూడా కొంత భద్రత కల్పిద్దామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది.